ప్రపంచంలో ఏ సినీ ఇండస్ట్రీ కూసాలనైనా కదిలించే పవర్ఫుల్ వర్డ్ అప్పుడప్పుడు మన దగ్గర వినబడుతూ ఉంటుంది. ఆరోపణల గురించి హాట్ డిస్కషన్స్ జరిగే లోపే అంతా నార్మల్ అనే ఫీలింగ్ వచ్చేస్తోంది. ఈసారి మాత్రం అలా కనిపించట్లేదు పరిస్థితి. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, దారుణాల గురించి జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ఇవ్వడంతో మొదలైన అలజడి టాలీవుడ్ ను తాకింది. తెలుగు ఇండస్ట్రీలోనూ పరిస్థితి ఘోరంగానే ఉందనేది బయటకు వచ్చిన బజ్. నిజంగానే టాలీవుడ్ లో సిచ్యువేషన్ అంత వర్స్ట్ గా ఉందా? ఇక్కడ నల్లపోసులే తప్ప శుద్ధపోసులు ఎవరూ లేరా? తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలు పనిచేసే వాతావరణం లేదా? ఇక్కడున్న సమస్యల గురించి ఏళ్ల క్రితమే రిపోర్ట్ ఇస్తే అసలు ఇప్పటి వరకు బయటికి ఎందుకు రాలేదు? చలనచిత్ర పరిశ్రమ అదో అద్భుతమైన మాయా ప్రపంచం. దూరం నుంచి చూసేవాళ్ళకి కలర్ఫుల్ వరల్డ్. ఇక్కడ ఏదో మ్యాజిక్ చేసేయాలని ఆరాటపడేవాళ్లు ఎందరో. అందుకే గ్లామర్ ఫీల్డ్లో అదృష్టాన్ని పరీక్షించుకొని కలిసొస్తే స్టార్స్ అయిపోవాలని కలలు కనేవారెందరో. కానీ దగ్గర నుంచి చూసేవారికి, అక్కడ పనిచేసేవారికి మాత్రమే తెలుసు ఇండస్ట్రీలో ఉండే కష్టాలు. అది కేవలం రంగుల ప్రపంచం మాత్రమేనని, బయటికి కనిపించినంత అట్రాక్షన్ అక్కడేమీ ఉండదని, ఇన్ఫాక్ట్ చాలా సమస్యలుంటాయంటూ షాకింగ్ ఫ్యాక్ట్స్ చెబుతున్నాయి వివిధ కమిటీల రిపోర్ట్లు. పలానా డైరెక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగాడు, ఆ హీరో నన్ను ఇబ్బంది పెట్టాడు, ఆఫర్స్ పేరుతో ప్రొడ్యూసర్ నన్ను లైంగికంగా వేధించాడు. సినీ పరిశ్రమలో ఇలాంటి ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. టాలీవుడ్లో ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు చాలామందే ఉన్నారు. అలాంటి వారెవరో అందరికీ తెలుసు. కానీ ఎవ్వరూ నోరు మెదపరు. ఎందుకంటే ఇక్కడ అందరూ గుమ్మడికాయ దొంగలే. ఇక హీరోయిన్లంటే చులకన అభిప్రాయం ఉన్న కొందరు సీనియర్ ఆర్టిస్టులైతే నోరు పారేసుకుని మహిళలతో సినీ పరిశ్రమలోని వారి ప్రవర్తన గురించి చెప్పకనే చెప్పారు. నాకు న్యాయం చేయాలంటూ నడిరోడ్డు మీద అర్ధనగ్నంగా కూర్చున్న శ్రీరెడ్డి సహనటితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సీనియర్ హీరో అర్జున్ మీద వచ్చిన ఆరోపణలు, ఆడవారి మీద నోరు పారేసుకున్న చలపతిర ఉదాహరణలు కొన్ని మాత్రమే. రెండేళ్ల క్రితం హీరోయిన్ భావనను స్టార్ హీరో దిలీప్ కిడ్నాప్ చేయించి వేధింపులు గురిచేయించాడనే వార్త యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఉదంతంతో పాటు అసలు మాలీవుడ్లో ఏం జరుగుతుందో చెప్పాలంటూ జస్టిస్ హేమ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది అక్కడి ప్రభుత్వం. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చేసిన అలజడి అంతా ఇంతా కాదు. మాలీవుడ్లోనే కాదు, అంతటా ఇదే పరిస్థితి ఉందనే విషయం బయటకొచ్చి చెప్పిన వారి మాటలు వింటే తెలుస్తుంది. మా దగ్గర మహిళలు పనిచేసే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లేదని అన్ని ఇండస్ట్రీలకు చెందినవారు కంప్లైంట్స్ చేస్తున్నారిప్పుడు. మాలీవుడ్ వేసినట్టు టాలీవుడ్ కూడా ఓ కమిటీని వేయాలని, తెలుగు ఇండస్ట్రీలో పనిచేసే మహిళల కష్టాల గురించి నివేదిక తయారు చేయాలని సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ డిమాండ్ చేయడం, అనుష్క లాంటి మరో స్టార్ హీరోయిన్ సపోర్ట్ చేయడం బానే ఉన్నా ఆల్రెడీ వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మాత్రం ఎవరూ చెప్పరు. టాలీవుడ్ లో ఆడవారు, జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని 2 ఏళ్ల క్రితమే ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చింది. అసలు ఈ రిపోర్ట్ లో ఏముందో బయట పెట్టాలనే డిమాండ్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. 2018 అక్టోబర్లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అప్పటి ప్రభుత్వం 2019 ఏప్రిల్లో 25 మందితో కమిటీ వేసింది. ఇందులో 12 మంది మహిళలతో సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ హై లెవెల్ కమిటీ విస్తృత అధ్యయనం, పరిశీలన, సంప్రదింపుల తర్వాత తెలుగు సినీ, టీవీ రంగాల్లో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని, అభద్రతా భావం, లింగ వివక్ష కనిపిస్తుందని స్పష్టం చేసింది. ఆర్టిస్ట్, లిరిసిస్ట్, జూనియర్ ఆర్టిస్టులు ఇలా అన్ని స్థాయిల్లో మేల్ డామినేషన్ భయంకరంగా ఉందని, ఇక వాడే భాష అయితే చెప్పలేనంత అసభ్యంగా, అవమానకరంగా ఉందని వెల్లడించింది. లేట్ నైట్ వరకు పనిచేయించడంతో పాటు బెదిరింపులు కూడా ఎక్కువగానే ఉన్నాయని, సేఫ్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదని కమిటీ స్పష్టం చేసింది. 2022 జూన్ 1నే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికీ ఈ రిపోర్ట్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. రిపోర్ట్లో ఏం చెప్పారు? కమిటీ చేసిన సిఫార్సులేమిటి? రికార్డింగ్ స్టూడియోలతో పాటు ఫిల్మ్ సెట్లు, ఆడిషన్ ఛాంబర్లలో అవమానాలు, జూనియర్ డైలాగ్ ఆర్టిస్టుల్లో చాలామంది తమ డైలీ పేమెంట్ కోసం రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావటం,
కోఆర్డినేటర్ల మీద ఆధారపడిన వారు లైంగిక వేధింపులకు గురికావడం, క్లోజ్డ్ రూమ్లో ఆడిషన్స్ నిర్వహించడం, చేసే ఆడిషన్లను రికార్డ్ చేయకపోవడం, లైంగిక వేధింపుల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే అవకాశాలు రానివ్వకుండా చేసి ఇండస్ట్రీ నుంచి బయటికి పంపడం, ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన అసోసియేషన్లో తక్కువ మంది మహిళలకు మెంబర్షిప్లు కల్పించడం, వారి దగ్గర నుంచి లక్షల్లో మెంబర్షిప్ వసూలు చేయడం లాంటి వేధింపులు టాలీవుడ్లో జరుగుతున్నాయని రిపోర్ట్ వెల్లడించింది. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్దిష్టమైన పని గంటలు లేవని, ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు వర్క్ చేయాల్సి వస్తుందని, పని ప్రదేశాల్లో మహిళలకు సరైన వసతి సౌకర్యాలు లేవని, బాత్రూంలు, ఆహారానికి, రవాణాకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డ్రెస్లు మార్చుకోవడానికి కనీసం రూమ్లు ఉండటం లేదని, వారికి వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదని, మధ్యలో ఉన్న ఏజెంట్లు కమిషన్లు వసూలు చేస్తున్నారని టాలీవుడ్ మీద వేసిన కమిటీ తెలిపింది. సినీ, టీవీ పరిశ్రమలో పనిచేసే మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలని, ఫిర్యాదుల పరిష్కారం కోసం షీ టీంల ఆధ్వర్యంలో హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని, వేధింపులపై విచారణకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేయాలని, ఇండస్ట్రీలోని ప్రతి యూనియన్లోనూ ఇలాంటి కమిటీ ఒకటి ఉండాలని, యూనియన్లలో మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలని, ఇండస్ట్రీలో కోఆర్డినేటర్ల వ్యవస్థను క్రమబద్ధీకరించాలని, ఆడిషన్లను అందరి ముందు నిర్వహించాలని, షూటింగ్ స్పాట్లో టాయిలెట్స్, డ్రెస్సింగ్ రూమ్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని, కార్మిక, మహిళా చట్టాలను అమలు చేయాలంటూ కమిటీ అనేక సిఫార్సులు చేసింది. సినీ ఇండస్ట్రీ మీద ఇప్పటికీ చాలా మందికి ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదని, ఇక్కడ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఉందని, అందరూ వచ్చి పని చేయొచ్చని సినీ ప్రముఖులు ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ వాస్తవాలు మాత్రం మరోలా ఉంటాయి. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలి. ఎందుకంటే ఒకప్పటితో పోల్చితే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా చేయాలనుకునే మహిళల సంఖ్య బాగా పెరిగింది. కాబట్టి చిత్రసీమలో పని చేయడం వల్ల మీ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండబోదని వారికి కాస్తంత భరోసా, ఇంకాస్త నమ్మకం కల్పిస్తే చాలు. మరి టాలీవుడ్ ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాలి.